అడుగడుగునా నిలదీస్తామన్నారు. బహిరంగ సభలు పెడతామని, జనంలోకి తానే నేరుగా వస్తానని ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని కేసీఆర్ ప్రకటించారు. ఇంట్లోకి వచ్చి దోచుకుపోతామంటే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ ప్రభుత్వాలు పాలమూరు జిల్లాకు తీరని ద్రోహం చేశాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ప్రధాన ఎజెండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపైనే జరిగిందని తెలిపారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎట్టకేలకు కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పి ఇటు జనంలో కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే మొదటి నుంచి అనుకుంటున్నామో నీటి అంశంపై ఖచ్చితంగా మాట్లాడతారు. మళ్ళీ తెలంగాణ వాదం తెర మీదకు వస్తుంది. ఏదైతే ఆంధ్ర తెలంగాణ నీటి అవసరాలపై కూడా ప్రధానంగా చర్చిస్తారు అని అనుకున్నాం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నిన్న సమావేశంలో భాగంగా ఇటు పార్టీ నేతలు అలాగే ఎమ్మెల్యేలు కార్యకర్తలతో సమావేశంలో భాగంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పరిపాలించిన 50 ఏళ్లు పరిపాలించింది, అప్పుడు ఏం చేశారు, పాలమూరుకు అన్యాయమే జరిగింది. అలాగే ఇటు చూసుకున్నట్టయితే టీడీపీ 20 ఏళ్లు పాలించింది, పాలమూరుకు అన్యాయం జరిగిందంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాగే ఇంట్లోకి వచ్చి దోపిడీ చేస్తామంటూ చూస్తూ ఊరుకుంటామా అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు టీడీపీకి ఒక రకంగా మద్దతు పలుకుతున్నారు, ఆంధ్రాకి మద్దతు పలుకుతున్నారు రేవంత్ రెడ్డి అన్న విధానంలో ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు పాలమూరు ప్రాజెక్ట్ అంశంపై కూడా పైసా పని చేయలేదు అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే కాదు, ఇటు చూసుకున్నట్టయితే ఏదైతే ఈ 2 ఏళ్లు మేము ప్రభుత్వానికి సమయం ఇచ్చాం, కానీ ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం చేశారు, ప్రజలకి ఎక్కడా కూడా ఆయన అనుకున్న స్థాయిలో చేయలేదు, అందుకే నేను బయటకు వచ్చాను. ఒకవేళ గనక ప్రభుత్వం ఆ రకంగా పనిచేస్తుంటే నేను ఖచ్చితంగా బయటకు వచ్చేవాడిని కాదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగానే దీన్ని బట్టి చూసుకుంటే నిజంగా కేసీఆర్ ఏదైతే కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండి మరొకసారి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారా, మరొకసారి ఆయన కేవలం ఈ కొన్ని రోజులు హడావిడి చేసేసి వెళ్ళిపోతారా అనేది కూడా సందిగ్ధం నెలకొంది. ఒకవేళ కనుక ఇటు దానికి తగ్గట్టు కాంగ్రెస్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇయాల్టి నుంచి ఒక కథ, రేపటి నుంచి మరొక కథ అంటూ కూడా ఆయన క్లారిటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రైమ్ రేట్ పెరిగింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం అంటూ కూడా కేసీఆర్ మండిపడ్డారు. ఇక జంట నగరాల్లో క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే క్రైమ్ రేట్ అధికంగా ఎక్కువైంది అంటూ కూడా ఆయన మేరకు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారమే తెలంగాణలో 20% క్రైమ్ రేట్ పెరిగిందని, పచ్చి అబద్ధాల వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. అలాగే జంట నగరాల్లో పట్టపగలే హత్యలు జరుగుతున్నా అడిగే దిక్కే లేదంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ, ప్రత్యేకించి పాలమూరు పాలిట పెనుశాపంగా మారిందని కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ అని, అసలు ప్రత్యేకంగా పాలమూరు కోసమే తెలంగాణ ఏర్పడడం జరిగింది అంటూ కూడా ఈ నీటి వివాదాలపై ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే కృష్ణా జలాల అంశమే గానీ ఇటు తెలంగాణకి నీటి వాటాల్లో అన్యాయం జరుగుతుంది, కానీ దీనిపై రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు అనే విధంగా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ప్రతి అంశంపై ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే మనం అనుకున్నామో నిన్న కూడా చెప్పుకున్నాం, ఏదైతే ఖచ్చితంగా ఈ కృష్ణా జలాలే ప్రథమంగా వస్తాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో ఆయన నిన్న ఏదైతే సమావేశం తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు కనుక చూసుకుంటే ప్రథమంగా అయితే పాలమూరు రంగారెడ్డి గురించి వచ్చింది. ఈ పాలమూరు ఏదైతే జలాల అంశంపై ప్రథమంగా మాట్లాడడం జరిగింది. నల్గొండ జిల్లాలకు కూడా అన్యాయం చేస్తూ ఉంటే సహించమంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక విషయం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీఎం మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయనకు కీలకంగా కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. అసెంబ్లీకి రా, నీటి వాటాలపై చర్చిద్దాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్, కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నారని కేసీఆర్ బయటకొచ్చిండు. ముఖాముఖి చర్చంటే ముఖం చాటేసేదే కేసీఆర్. చంద్రబాబు అసలు శిష్యుడు కేసీఆర్. 3 జిల్లాలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. కేసీఆర్ కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు. మనం చూసుకోవచ్చు ప్రథమంగా గనక సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానం ఇచ్చారు. ఆయనకి ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని తిప్పికొడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు కనుక మనం చూసుకుందాం. రాష్ట్రంలోని నదీ జలాలపై చర్చిద్దామని, అందుకోసం అసెంబ్లీకి రావాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పటికైనా బయటికి రావడం చాలా సంతోషకరమైన, కొడుకు అల్లుడు
కొట్టుకుంటున్నారని కేసీఆర్ బయటకు వచ్చాడని ఆయన అన్నారు. ఇక మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం రియాక్ట్ అయ్యారు. ముఖాముఖి చర్చలకు రమ్మంటే ముఖం చాటేస్తున్నాడు. కుర్చీ కోసం అల్లుడు కొడుకు కేసీఆర్ చావు కోరుకుంటున్నారు. ఇక కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే బీఆర్ఎస్ నేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానం చెప్పారు. మనం చూసుకోవచ్చు, ఆయన ఇచ్చిన కౌంటర్ల ప్రకారం ప్రతిసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకే విషయం చెప్తూ ఉన్నారు. ఈ 2 ఏళ్ల పాలనలో రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసెంబ్లీకి రండి, చర్చించుకుందాం. అనేక సందర్భాల్లో మీరు బీఆర్ఎస్ నేత కేసీఆర్ ని మీరు అసెంబ్లీకి రండి, మనం మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకనొక టైంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఒకటే అన్నారు, ఏమైనా తప్పులుంటే పెద్దవారి కింద మీరు చెప్పొచ్చు, అసెంబ్లీకి రావచ్చు, అసెంబ్లీకి వచ్చి మా ప్రభుత్వంలో తప్పులుంటే సలహాలు ఇవ్వచ్చు, మా ప్రభుత్వాన్ని నిలదీయచ్చు అంటూ కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా కేసీఆర్ వచ్చి చర్చలు పెట్టడం, ఈ 2 ఏళ్లలో మాట్లాడడం గానీ, ఈ 2 ఏళ్లలో ఇటు రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పడమే గానీ, లేకపోతే ప్రజల తరపున నిలదీయడమే గానీ ఎక్కడా చేయలేదు. ఏ రోజు అసెంబ్లీకి రాలేదు. వచ్చినా కేవలం హాజరు పట్టిక కోసం వచ్చి ఏదో తూతు మంత్రంగా వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోవడం తప్ప ఏ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో గానీ ఆయన ఎక్కడా లేవనెత్తిన అంశాలు లేవు. ఆయన తరపున కొడుకు అల్లుడు రావడం తప్ప ఎక్కడా కూడా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడింది ఇంతవరకు లేదు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గనక క్లారిటీగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గట్టిగా నిలదీశారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని. ఒకటే అంటున్నారు, ఏమని అంటే కేసీఆర్ అసెంబ్లీకి రా. ఎప్పుడు ఈ 2 ఏళ్లలో చెప్పిన మాటే మరొకసారి కూడా చెప్పారు, కేసీఆర్ అసెంబ్లీకి రా, చర్చించుకుందాం. ముఖాముఖి అంటే ముఖం చాటేసేది నువ్వు. ఎవరి గురించి ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ముఖాముఖి అంటే ముఖం చాటేసేది నువ్వు అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పారు. అలాగే చంద్రబాబు అసలు శిష్యుడు కేసీఆర్ అంటూ కూడా ఇటు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఆయన కొన్ని అంశాలు లేవనెత్తారు. 3 జిల్లాలకు మరణ శాసనం రాసిందంటే కేసీఆర్. ఇటు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నాడు కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చాడు. ఇక్కడ ఆయన మరొక అంశం లేవనెత్తారు. కొడుకు అల్లుడు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని, కేసీఆర్ చావు కోరుకుంటున్నారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఆయన ఇక్కడ మరొక వ్యాఖ్య అన్నారు, కేసీఆర్ ఎప్పుడూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రథమంగా చూసుకున్నట్టయితే గనక నిన్న ఏదైతే కేసీఆర్ లేవనెత్తిన అంశాలే గాని, దానికి దీటైన కౌంటరే గాని, ఏదైతే ఈ 10 ఏళ్ల పాలనలో మీరేం చేశారు, అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసెంబ్లీకి రండి, చర్చించుకుందాం. మరి కేసీఆర్ నిజంగానే అసెంబ్లీకి వెళ్తారా? ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే ఈ విషయాలపై మాట్లాడతారా? మరి లేదా ఏదో మరొకసారి వెళ్ళేసి అలా ఏదో హాజరేయించుకొని వచ్చేస్తారా? అయితే ఇక్కడ ప్రథమంగా ఆలోచించాల్సిన మరొక అంశం ఏంటంటే, ముఖాముఖి చర్చ అంటే ముఖం చాటేస్తారు కేసీఆర్. కరెక్టే. అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలవడం, ఈయన రాకపోవడం, అనేక సందర్భాల్లో చర్చించుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి, అసెంబ్లీలో ఈ ప్రజా సమస్యలపై ఎక్కడా కూడా ఎవరికి ఎవరు అంటే కక్ష ఉండదు, పర్సనల్ అంశాలు ఏం మాట్లాడుకోరు. కానీ ఇక్కడ ప్రజా అంశాలపై క్షేత్రస్థాయిలో మాట్లాడుకునేటప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల ముందు మాట్లాడారు. ఎక్కడా కూడా కేసీఆర్ ఆ వైఖరి ప్రదర్శించారు. ఎప్పుడు కేసీఆర్ ని రమ్మన్నా ఇటు కేటీఆర్ గాని లేకపోతే హరీష్ గాని మాట్లాడతారు, కానీ కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఇక్కడ మరొక అంశం చూసుకున్నట్టయితే కేసీఆర్ క్లారిటీగా చెప్తున్నారు, ఒకవేళ కనుక